ఈ మూసి సుందరీకరణ అని చెప్పి ఇంతకు ముందు కూడా ఎక్కడా లేని అపార్ట్మెంట్ పోయి ఇక్కడికి వచ్చి కూడా తీసుకుందాం అని చెప్పి కూడా రేవంత్ రెడ్డి చెప్పిండు. అట్లనే ఇప్పుడు గాంధీ సరోవరం కింద గాంధీ విగ్రహం పెడతామని చెప్పి మళ్ళీ అంటున్నారు. ఎట్లా చూసుకోవచ్చు? మానస సరోవరం చేయమంటున్నా, గాంధీ సరోవరం కాదు, మానస సరోవరం చేయ. గాంధీ సరోవరానికి గాంధీ మహాత్ముని విగ్రహం ఉంది కదా, ఈడనే ఉంది కదా, సమాధి ఉంది, విగ్రహం ఉంది. మానస సరోవరం చేస్తే బాగా అంటున్నా నేను. మరి మీకు కాంపెన్సేషన్ కింద మీకు 60 నుంచి 70 లక్షల దాకా కూడా ఇస్తాం అని చెప్తున్నారు. లేకపోతే వేరే అపార్ట్మెంట్ కాకపోతే లేకపోతే ఏదైనా ఫ్లాట్ అని ఇప్పిస్తా అని చెప్పి కూడా అంటున్నారు కదా, మరి ఎట్లా? ఎందుకొరకు ఇప్పిస్తాడు? ఎందుకొరకు ఇప్పిస్తాడు? ఇది మేము ఇయ్యం కదా, ఇది ఇస్తే కదా ఇప్పించేది. ఇది మేము ఇయ్యము, ఇది మేము ఇడవము. మాకు వేరే తోనవద్దు, ఇంతకన్నా 2 అంతల పెద్ద కట్టిస్తా అంటే మాకు వద్దు, కట్టించిన విల్లా ఇస్తా అంటే కూడా వద్దు, మాకు ఏదొద్దు, మాది మాకు చాలు. గవర్నమెంట్ దౌర్జన్యంగా గుంజుకుంటే ఏం చేస్తారు? దానికేం చేస్తాం చెప్పు, దానికేం చేస్తాం? ఏం చేయము. బుల్డోజర్ వస్తుంటే కింద అనుకుంటా మా మీదకి వెళ్ళి బుల్డోజర్ పోతుంది. అంతకు తప్ప మేము ఏం చేయం. చేతగానప్పుడు ఏం చేస్తాం? హైడ్రాన్ వచ్చినప్పుడు కూడా చాలా వరకు కూడా అందరు అదే మాట చెప్పారు, మేము బుల్డోజర్లు వస్తుంటే కూడా ఆడ పడుకుంటాం, ఆడ మా ప్రాణాల మీద నుంచి పోయినాకే అన్నారు. కాకపోతే వాళ్ళందరం కూడా పక్కకు లాగి పడేసిన తర్వాత ఆ బిల్డింగ్లన్నీ కూడా కూల్చేశారు. అక్కడ ఇట్లా కూడా జరుగుతుంది. ఇంకా దాన్ని ఏం పరిపాలన అంటారో నాకేమో, నేను చాలా ఏది జ్ఞాపక శక్తి సరిగ్గా లేదు. మరి రాజ పరిపాలన అంటారా, దాన్ని రౌడీ పరిపాలన అంటారా, ఏదంటారో తెలియదు నాకు. ఏం పరిపాలన అంటారు నాయన? రేవంత్ రెడ్డి ఎందుకు ఇట్లా చేస్తున్నారు? అదే నాకు అర్థం కాక మొన్న గుళ్ళకు పోయిన 5 గుళ్ళల పూజ చేయించి వచ్చిన. ఎందుకు? మా ఊరు పక్కకే అయ్యేది, మామనగర్ డిస్టిక్ మాది. అక్కడ కొండరెడ్డిపల్లె అక్కడ దగ్గరనే, మా డిస్టికే అయ్యాది. అయ్యా స్వామి, పిల్లగాడు చిన్నోడు, బుద్ధి దుర్బుద్ధి ఉడుతుంది, ఈ దుర్బుద్ధి లేకుండా సుబుద్ధి పుట్టేటట్లు చేయండి స్వామి అని 5 గుళ్ళల్లో పూజ చేయించి వచ్చిన నేను, నిన్నగాక మొన్న. దేవుడు ఏమన్నా బుద్ధి పుట్టించే అవకాశం ఉందా? దేవుడు ఇంకా బుద్ధి పుట్టించే అవకాశం ఉంది అంటే పుట్టియకపోతే నేనేం చేస్తాను? గజేంద్రునికి వచ్చే అనుమానం నాకు వస్తుంది, గజేంద్రునికి కూడా వచ్చింది. కలడందురు దీనుల ఎడ కలడందురు పరమయోగి గణముల పాలన్ కలడందురు అన్ని దేశాలను కలడు అనేడు వాడు కల్లడు లేడు అని. మరి నాకు అదే డౌట్ వస్తుంది దేవుని మీద. మరి మొక్కైతే వస్తే మరి ఎప్పుడో వారం లోపల బుద్ధి మారుస్తాడా, 15 రోజుల లోపల మారుస్తాడా, నెల లోపల మారుస్తాడా, రోజు లోపల అయితే మారవలేడు. 2 రోజులు నమ్మకం అనేది ఎందుకు లేకుండా? మేము దొంగతనం చేసి కొనుక్కున్నామా, లేకపోతే అంటే ఉచితం ఇచ్చిండ్రా మాకేమన్నా? దానం ఇచ్చింది దేవుడి మీద చెప్తున్నా కదా, బుద్ధి వస్తుందనే మొక్కి వచ్చిన. ఇక రాకపోతే గజేంద్రుని లేక మేము ఇక దేవుడి మీద కూడా నమ్మకం లేకుండా ఉంటది. అట్లా అయితే 5,000 కోట్ల దాకా కూడా పెట్టి గాంధీ విగ్రహాన్ని కూడా ఇస్తా అని చెప్పి కూడా పెడతాం ఇక్కడ అని చెప్పి అంటున్నాడు. అంటే మొత్తం సుందరీకరణ చేస్తాం, మంచిగా ఇక్కడ అన్ని షాప్స్ వస్తాయి, అన్ని వస్తాయి, రెవెన్యూ వస్తుంది అని చెప్పి అంటున్నాడు. మరి ఇక్కడ మనకి ఏమన్నా హామీలు ఏమైనా నెరవేర్చుదామంటే నా దగ్గర ₹1 లేదు, కోసినా కూడా రక్తం చుక్క తప్ప ఏం లేదని చెప్పి కూడా అంటున్నాడు. మరి ఎట్లా ఈ 5,000 కోట్లు ఎట్లా పెడతావు? అప్పు చేసి తీసుకొస్తా అంటున్నాడు. అప్పుతో అవసరమే ఉంది మనకు, ఉన్నది మంచిగా ఉంది కదా. అప్పు ఎందుకు చెయ్యాలి, ఆయాసం ఎందుకు వాడాలి? అప్పొద్దు, ఆయాసం వద్దు, ఏదొద్దు, ఉన్నది మంచిగా ఉంది చాలా అంట. 5,000 కోట్లు అంటే 5,000 కోట్లు కాదు, 25,000 కోట్లు పెట్టు, కానీ ఉపయోగం అయ్యే పని చెయ్యి. ఇది ఉన్నది పడగొట్టడం ఉపయోగం కాదు కదా. గాంధీ విగ్రహం ఉంది కదా నాయన, ఇప్పుడు కిలోమీటర్ దూరాన్నే గాంధీ బాబు ఘాట్ అంటారు, గాంధీ ఘాట్ అంటారు. ఆడ విగ్రహం ఉంది, సమాధి ఉంది, అస్థికలు తెచ్చి సమాధి కట్టిండ్రు. ఆడ గాంధీజీ అస్థికలు తెచ్చి 1948లో అస్థికలు తెచ్చి సమాధి కట్టిండ్రు. ఆడ ఉన్నది కాక మళ్ళీ లేరుతోన పెడితేనన్నా బాగుంటది కదా. మరి ఏం చెప్తారు ఫైనల్ గా మరి రేవంత్ రెడ్డికి కావచ్చు ప్రభుత్వానికి? మరి అపార్ట్మెంట్ లో ఉన్న 450 మంది కుటుంబాలందరూ కూడా బాధపడుతున్నారు. మరి వాళ్ళందరి తరఫున ఏం చెప్తారు? వాళ్ళందరి తరఫున మా ఎందున ఏదన్నా మా వీళ్ళంతా ఎట్లా అంటే, నా పిల్లలు లేక నా ఏజ్ వాళ్ళు ఒక్కరు కూడా లేరు ఈ అపార్ట్మెంట్ లో, నేను ఒక్కదాన్నే పెద్దదాన్ని. వాళ్ళందరూ నా పిల్లలు లేక 450% వాళ్ళ తరఫు నుంచి ఏమన్నా పొరపాటు జరిగితే క్షమించు కాక, నీకు ఎట్లయితే నీ మనశ్శాంతి అవుతుంది. ఈ రకంగా మీరు చేసే నాకు ఈ బిల్డింగ్లను తప్ప
ఈ రకంగా చేస్తే నాకు మనశ్శాంతి అవుతుంది అంటే ఆ రకంగా చేస్తాం. మీరు చేసింది పొరపాటు అంటే అది సరిదిద్దుకుంటాం. ఏ గీ తప్పు చేసిండ్రు మీరంటే మేము సరిదిద్దుకుంటాం. అంటే కన్ను పడ్డది అనుకోవచ్చు ఈ అపార్ట్మెంట్ మీద. కన్ను అన్నవాడని మీకు కన్ను పడ్డది, మాది కాలు పడ్డది. మేము కాలు పెట్టినాం కదా ముంజాత. కన్ను వెనక సిరికి పడ్డదేమో కానీ కాలు పెట్టిన కాలు ఎట్లా తీస్తాం మేము.